నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తెలుగు భాష కోవిదుడు గిడుగు రామ్మూర్తి జన్మదినోత్సవ కార్యక్రమం ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో రవీంద్ర భారతి హైస్కూల్లో తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రచారానికి చాటి చెప్పిన వ్యక్తి ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, దాసిరాజు మరియు జయరాజు అలాగే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తమ విద్యార్థులకు తెలుగు భాష పట్ల గౌరవం మరియు వారికి చిన్నప్పటి నుంచి తెలుగు నేర్పే క్రమశిక్షణతో ఉండాలని తెలియజెప్పారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ మసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాధ్యాయులు ఎం వెంకటరెడ్డి, రవికుమార్, స్వరాజ్యం, భార్గవి మరియు లక్ష్మి, లలిత, సునీత, అనిత, సుమతి, శిరోమణి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సెంట్రల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. వాళ్ళు తెలుగు భాష చదువుతూ ఉంటారు. వాళ్ళ భాష హిందీ భాష, తమిళ భాష ఓకేనా, వాళ్ళ సొంత భాష మాతృభాష చదువుతారు. ఇప్పుడు కొన్ని ప్రపంచ దేశాలు ఉన్నాయి, వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్ కాకుండా చైనీస్ వాళ్ళ మాతృభాషనే కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఇలాంటి మహానుభావాల చరిత్రలు తెలుసుకోవాలి. తెలుగు భాష కోవిదుడు, తెలుగు భాష పితామహుడు, తెలుగు భాషను అందరినీ మాట్లాడాలి, తెలుగు తప్పకుండా మాట్లాడాలి వారు చెప్పిన వ్యక్తి. కాబట్టి స్మరించుకుంటా, టెలిఫోన్కు ఎక్కువ టైం కేటాయించవద్దు. ఇలాంటి మహానుభావుల చరిత్రలు తెలుసుకోవాలి. సినిమా హీరోలు ఉంటారు, ఇప్పుడే శుక్రవారం రిలీజ్ అనుకో ఎమ్మడే మీరు చెప్తారు, ఎమ్మడే చెప్తారు. చిరంజీవి సినిమా రిలీజ్ అనుకో ఎమ్మడే చెప్పేస్తారు. కానీ ఈ పటం పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటో ఉందనుకో ఎమ్మడే ఈయన అని చెప్తారు. కానీ ఈ పటం పెట్టి ఏమైనా చెప్పగలుగుతారా? ఈ జనరేషన్ చెప్పట్లేరు. సార్ హెడ్ మాస్టర్ రూమ్లో కూడా ఇప్పటి నుంచి కూడా సార్ కూడా అందరి యొక్క పటాలు పెట్టి ఇవ్వాలి. వాళ్ళకి అప్పుడు నేతాజీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ అలాంటి వారసులు, గిడుగు రామ్మూర్తి, మన తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ ఇలాంటి పటాలు పెట్టిస్తే మీకు చరిత్ర తెలుస్తుంది. మీకు చెప్తారా అమ్మాయి? ఎవరు చెప్తారా? చరిత్ర కాబట్టి చెప్తున్నా, సార్ కాబట్టి చెప్తాడు. అలానా ఇలాంటి యొక్క చరిత్ర తెలుసుకోవాలి. మహానుభావుల చరిత్రలు. హీరోయిన్లు కాదు, హీరోయిన్ వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది. మనం డబ్బు ఖర్చు పెట్టుకుంటాం. ఓకేనా? కొంచెం కూడా నేర్చుకుంటారా తెలుగు భాషను? కాబట్టి మనం తెలంగాణ తెలుగు భాష అనేది మంచి డెవలప్ కావాలి. అనేక తెలుగు భాష నేర్చుకోవడం వల్ల మనకి ఏంటంటే మాతృభాష నేర్చుకోవడం వల్ల ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే గతంలో తెలుగు స్కూల్సే ఉండేది. రాను అప్డేట్ చేసుకోవాలి. తెలుగు భాష అనేది మనం మాట్లాడే మాతృభాషలో అంటే మనం ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పుడు తెలుగు చాలా మందికి రాదు. కాబట్టి తెలుగు భాషని కూడా బాగా ప్రోత్సహించుకోవాలి. తెలుగు భాషని ప్రోత్సహించాలంటే ఆల్ఫాబెట్ ఎక్కువ కావాలి. ప్రతి ఒక్కరు కూడా మనకి పురాతన కాలం నుంచి మనకి ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా, ఏ పీఠం ఎక్కిన ఎవరేమన్నా పౌరాన్ని తల్లి భూమి భాష దిగుకోవడం. సరే మన అమెరికా పోయినా సరే, హిమాలయాలకు ఎక్కడ పోయినా సరే మన భాష తెలుగు భాష అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మన అమెరికా పోతా ఉంది చాలామంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఎంఎస్సీ కోర్స్ చేస్తూ ఉన్నారు. అక్కడికి పోయినా సరే మన దేశం కోసం వాళ్ళు కొంచెం పోరాలి. మీరు భవిష్యత్తులో కూడా మీరు ఏంటంటే అమెరికా పోయినా ఎడిపోయినా కూడా మన తెలుగు భాష మాట్లాడటం చాలా మందికి చదవడం కూడా నేర్చుకోవాలి. ఈ తెలుగు భాష గిడుగు రామ సందర్భంగా ఎంతని కూర్చుంటే తెలుగు నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్ బాగా నేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక 1 అవర్ తెలుగు మీద బాగా పట్టు నేర్చుకోవాలి. ఓకేనా? తెలుగు భాష పితామహుడు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఏంటిది? దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిసిన మహానుభావుడు. తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదంతో తెలుగు భాషను సంరక్షించిన వ్యక్తి.
అయితే ఈ యొక్క తెలుగు భాష ఈ సమయంలో అంతరించిపోతుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఓకే, ఒప్పుకుంటాం. కానీ బయటికి మనం రైతు పాలు పోతాం, కూరగాయలు తీసుకుని పోతాం, ఒక బ్రింజి ఒకటి ఏంటో ఇంగ్లీష్లో మనకు అర్థమైతా బ్రింజలు అంటాం, అర్థమైతా. ఒక బ్రింజాలి అంటే ఇంగ్లీష్ పెదాకు అవునా కదా. ఆ వంకాయ ఒక కిలో ఇవ్వమ్మ అంటే అప్పుడు వస్తుంది. కాబట్టి మన సొంత భాషను మర్చిపోవద్దు. మమ్మీ అంటారు, అమ్మ అన్నాడు ఇంట్లో. తెలుగు భాష మన యొక్క పూర్వీకులు నేర్పినారు. ఇప్పుడు చూడండి, ఎంసెట్ కానీ ఐఐటి కానీ నీట్ ఎగ్జామ్లో ఎవరైతే తెలుగు మీడియం చదివిన వాళ్ళకే వస్తున్నాయి ర్యాంకులు. మీరు బాగా అర్థం చేసుకుంటారు. నార్త్ ఇండియన్